రాజగోపాల్ రాజగోపాల్ బాబు ఆగండి దేనికి ఆగండి ఫోన్ కొంచెం దింపండి महात्मा ज्योतिराव फुले సాగిద్దాం జ్యోతిరావు వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే కొనసాగిద్దాం జ్యోతిబా ఫులే గారు తన అర్థాన్ని అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాఠశాలలు ఆశ్రమాలు స్థాపించి సమాజంలో వెలుగులు నింపారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కలగాలని అనేక చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ వారి చక్కటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఆ మహానుభావుడు నిజమైనటువంటి అలాంటి మహాత్ముని స్మరించుకుంటూ ఆయన చూసిన మార్గంలోనే అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి ఎన్నో మార్పులను ఈ సమాజంలో తన వంతు సహాయంగా మరి ఎన్నో మార్పు తెలుసు వితంతువుల సంక్షేమం, అనాథల రక్షణ, శ్రామిక ఏవీని బయోగ్రఫీని ఒక ఏవీ రూపం ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. మే రిక్వెస్ట్ ఏవీ ప్లీజ్. 1827 ఏప్రిల్ 11 జన్మించారు ఆయన అంటరానితనం మహిళోద్ధరణకు కృషి చేశాడు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు. ఆయన భార్య వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో యువవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన సంవత్సరం కూడా రాకుండానే
తల్లి తను చాలించింది. 7 సంవత్సరాల వయసులో పూలే ఒక మరాఠీ చేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ యాంచ, బ్రాహ్మణ్ పంతోజీ మొదలైనవి మహాత్మా పూలే ముఖ్య రచనలు.